రానాడు బావా, నిన్ను తీసుకురమ్మని ఇప్పుడే అమ్మ చెప్తుంది. ఆ, ఆ. అమ్మా, ఏమైంది అలా ఉన్నావు? చలిగా ఉంది కదే, ఇంకెలా ఉంటాను? ఆ చలి కాచుకోవడానికి ఈ చలి మంట వేశాం. వచ్చక్కడ నిలబడు. ఇది చలిమంట కాదమ్మా, భోగిమంట. చీకటిని వెలుగు పారదోలినట్టు ఈ భోగిమంట మనుషుల్లోని చెడును దూరం చేస్తుంది. మన జీవితాలకి కొత్త కాంతుల్ని తీసుకొస్తుంది. కాంతుల సంగతి ఏమో కానీ అత్తయ్య, కష్టాలు మాత్రం ఈ మధ్య మనకు బాగా ఎక్కువయ్యాయి. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరం అంటారా మనకే? కష్టాలను మర్చిపోవడానికే దేవుడి లాంటి సందర్భాలను ఇస్తాడు నాయుడు బావా. ఈ పండుగలు మనుషులకు సంతోషాన్ని మాత్రమే కాదు, మంచి సందేశాన్ని కూడా ఇస్తాయి. పొద్దున్న ఈవిడ గారు సోదేంటే మనకి. కర్మ, ఏం చేస్తాం? స్నేహ, మంటలో వేయడానికి ఇంకొన్ని కట్టెలు తీసుకురామ్మా. ఉండండి, మీ కాఫీ తీసుకొస్తాను. పర్వాలేదు ఆంటీ. పర్వాలేదులే బాబు. ఏవి, నువ్వు కూడా నా కాఫీ తీసుకురా పో. పూలను చూసిన అక్క వాతలు పెట్టుకుందని అక్క వాళ్ళకి అవి తాగితే మనకు కూడా కావాలేంటి? రే గుడ్డోడా, నన్నే కామెంట్ చేస్తావా? ఇప్పుడే ఈ భోగి మంటని నీ చితి మంటగా చేయకపోతే నా పేరు విజయలక్ష్మి కాదు. మా అక్క, ఇంత సైలెంట్గా ఉందేంటి? అక్క అమ్మ ఎవరూ లేవలేదా? అమ్మా, అక్క లేవండి, ఇంకా నిద్రపోతున్నారేంటి? వచ్చే నిద్రపోతున్నావేంటి? అక్కన అలా కొట్టావేంటమ్మా? ఆవులిస్తున్నావేంటి? నిద్ర వస్తుందా? అయ్యో, అమ్మను కొట్టావేంటే? అమ్మా, అక్క అసలు మీకేమైంది? అమ్మా, నువ్వేంటి ఇక్కడ? అదేది? ఎవరు? అదేరా అపర్ణ. తను ఎందుకు ఉంటుంది ఇక్కడ? అయినా మీరేంటిలా చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు? ఏమైంది మీకు? ఏమైందంటావేంట్రా? చెంపదెబ్బలు కొట్టుకోవడానికి మాకేమైనా సరదానంట్రా? ఇదంతా అపర్ణ పనేరా? తను ఏం చేసింది? రాత్రి అది వచ్చిందంటే నువ్వు నమ్మలేదు, మమ్మల్ని తిట్టావు. నువ్వు పైకి వెళ్ళాక అది మళ్ళీ వచ్చింది. నైట్ అంతా మేం ఒకరినొకరు ఇలా కొట్టుకునేలా చేసిందిరా. ఎందుకు ఈ కట్టుకదలక్క? తను హాస్పిటల్లో ఉంది. తనలాగే మీరు బిహేవ్ చేస్తున్నారేంటి? మేము కావాలని అబద్ధం చెప్తావంట్రా? నువ్వు మమ్మల్ని నమ్మకపోవడం మా కర్మరా. సరేనమ్మా, ఇప్పుడే హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. అపర్ణ అక్కడుందో నైట్ ఇక్కడికి వచ్చిందో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. చెయ్యరా. పద పద.
ఏ అపర్ణ, మీ శ్రీవారు కాల్ చేస్తున్నారే. ఏముంది, ఇంట్లో ఉన్న 2 monkeys నా మీద కంప్లైంట్ చేసుంటారు. నువ్వు ఆన్సర్ చేయి. ఓకే. హలో, హలో డాక్టర్, నేను అర్జున్ని, పేషెంట్ అపర్ణ హస్బెండ్ని. ఓ ఓ, ఓ యా మార్నింగ్ అర్జున్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఏంటి పొద్దున్నే కాల్ చేశారు? ఎనీ ప్రాబ్లం? నో అపర్ణ అక్కడ ఉందో లేదో, సారీ, ఎలా ఉందో కనుక్కుందామని. వెరీ బ్యాడ్ అర్జున్. వాట్? అదే అపర్ణ కండిషన్. తనకేమైంది? నైట్ అంతా నిద్రపోలేదు. ఇంటికి వెళ్తానని ఒకటే ఏడుపు, ఏమీ తినలేదు. మిమ్మల్నే కలవరిస్తోంది. తనేమన్నా చేసుకుంటుందేమోనని నైట్ అంతా మా స్టాఫ్ మొత్తం కాపలా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? అలాగే ఉంది. ఐ థింక్ తనతో మీరు ఒకసారి మాట్లాడితే మంచిది. అదే నేను అడగాలనుకుంటున్నా డాక్టర్. ప్లీజ్ తనకు ఒకసారి ఫోన్ ఇవ్వరా? ష్యూర్ వెయిట్ ఎ మినిట్. నర్స్, ఇలా రా. ఎస్ మ్యామ్. ఈ ఫోన్ 3వ వార్డులో ఉన్న పేషెంట్ అపర్ణకివ్వు. అలాగే మ్యామ్. త్వరగా వెళ్ళు, వాళ్ళ హస్బెండ్ లైన్లో ఉన్నాడు. అలాగే మ్యామ్. ఏ అపర్ణ, నీకు ఫోన్. ఎవరు? మీ హస్బెండ్. ఆయన చేశారా? హలో అర్జున్. అపర్ణ, అర్జున్, ఎలా ఉన్నావు అపర్ణ? నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు అర్జున్. నన్ను తీసుకెళ్ళిపో అర్జున్. ఇది హాస్పిటల్లో లేదు అర్జున్, జైల్లో ఉంది. నిద్ర రావట్లేదు, తిండి కూడా సరిగా తినట్లేదు. తీసుకెళ్ళిపో అర్జున్. సారీ అపర్ణ, నువ్వు కొన్నాళ్ళు అక్కడే ఉండాలని డాక్టర్ గారు చెప్పారు. త్వరలోనే వచ్చి తీసుకెళ్తాను. ప్లీజ్ డాక్టర్ గారు చెప్పింది విను. నా వల్ల కావట్లేదు అర్జున్, నేనేం చేయను? కొన్నాళ్ళు ఓపిక పట్టు అపర్ణ. అక్కడ నువ్వు ఎంత బాధపడుతున్నావో అంతకు రెట్టింపు బాధ ఇక్కడ నేను పడుతున్నాను. నాకు తెలుసు అర్జున్, నీకు దూరంగా ఉండడం నాకెంత నరకమో. నేను దూరంగా ఉండడం నీకు అంతే నరకమని నాకు తెలుసు. నిన్ను వెంటనే చూడాలనుంది అర్జున్. వస్తాను అపర్ణ. నీకు అక్కడ తిండి బాలేదంటున్నావు కదా, క్యారియర్ తీసుకొని వస్తాను, సరేనా? థ్యాంక్స్ అర్జున్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. బాయ్. థ్యాంక్స్ మధు. ఇప్పుడేమంటారు? అపర్ణ హాస్పిటల్లోనే ఉంది. లేదురా, అదంతా అబద్ధం. ప్లీజ్ అమ్మా, మాట్లాడద్దు. నైట్ అంతా నిద్రపోకుండా ఏడుస్తుందంట. అసలు ఏం తినలేదంట. తనేమైనా చేసుకుంటుందేమో అని హాస్పిటల్ స్టాఫ్ అందరూ నైట్ అంతా కాపలా ఉన్నారంట. వాడేం చేయబోతున్నాడో తెలుసా? నాయుడు బావని లేపైపోతున్నాడు. అది కుదరకపోతే కనీసం కళ్ళు రాకుండా అయినా చేయాలని చూస్తున్నాడు. ఆ కుట్రలో నువ్వు భాగస్వామ్యే కదా. నిన్ను ఏకాకిని చేశాడు. ఏ అర్ధరాత్రో వాడిపై అఘాయిత్యం చేసినా నీ వైపు నిలబడి మాట్లాడే మనిషే లేకుండా చేశాడు.